నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ఇట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం పచ్చిశనగపప్పు టమాటా కర్రీని చేయటం చూద్దామండి. పప్పులు తగులుతూ పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది. ఇదేం కొత్త రెసిపీ కాదండి, మన ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే మనందరి ఫేవరెట్ రెసిపీ. పిల్లలైతే చక్కగా పప్పులు ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? పావు కప్పు పచ్చిశనగపప్పును 2 గంటలు నానబెట్టాలి. పప్పులు నానబెడితే త్వరగా ఉడుకుతాయి. మీకు టైం ఎక్కువ లేకపోతే వేడి నీళ్ళల్లో అరగంట సేపు నానబెట్టండి. అంత టైం కూడా లేదంటే కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించండి. పప్పులు బాగా నానాయి. ఇవి పక్కనుంచుకొని పాత్రలో 50 ml నూనె వేసి వేడి చేయాలి. నూనె మీ ఇష్టం అండి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నూనె కొంచెం ఎక్కువ పడితే కూరలు రుచిగా ఉంటాయి. డైట్ చేయాలి, నూనె తక్కువ వాడాలనుకుంటే తగ్గించుకోవచ్చు. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుని గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. ఈ తాలింపు గింజల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు కలిపి ఉంచుతానండి. తాలింపు గింజలు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకోవాలి. అలాగే మీడియం సైజు ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా వేగటానికి కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే మంచి వాసన వస్తుంది. తాలింపులో వేసుకుంటే కూరకు బాగా పడుతుంది. వెల్లుల్లి ఇష్టపడకపోతే దానికి బదులు ఇంగువ వేసుకోవచ్చు. పులుపు కూరల్లో ఇంగువ వేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టిన పచ్చిశనగపప్పులో ఉన్న నీళ్లు తీసేసి పచ్చిశనగపప్పు వేసుకోవాలి. దీనితో పాటు 2 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 2 సెకండ్లు వేయించాలి. 2 సెకండ్లు వేయించిన తర్వాత 4-5 మీడియం సైజ్ టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకొని 5 నిమిషాలు మగ్గించాలి. ముందుగా కారం వేస్తే అడుగు పడుతుంది. 5 నిమిషాలు మగ్గించిన తర్వాత కారం వేసుకోవాలి. చూడండి, 5 నిమిషాలకు టమాటాలు బాగా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం అంతా కూరకు పట్టేలాగా మరో 5 నిమిషాలు మగ్గించాలి. మగ్గిస్తే ఉప్పు, కారం, పసుపు పప్పులకు, టమాటా ముక్కలకు బాగా పడుతుంది. ఉప్పు, కారం పట్టించి గ్లాస్ నీళ్లు పోసుకొని 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించి తర్వాత మీడియం టు లో ఫ్లేమ్కి మార్చుకొని మీడియం టు లో ఫ్లేమ్లో కూర దగ్గరికి వచ్చి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరిగా ఉప్పు చెక్ చేసుకొని అవసరమైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. చూడండి, గ్రేవీ దగ్గరికి వచ్చి నూనె పైకి తేలింది. ఇంతేనండి, పచ్చిశనగపప్పు టమాటా కర్రీ రెడీ అయ్యింది. పప్పులు కూడా బాగా ఉడికాయి. వేడివేడి అన్నంతో, చపాతీతో సర్వ్ చేస్తే టేస్ట్ అద్రిపోతుంది. వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.